ఉగ్రవాదం మీద ఎందుకు ఆధారపడి ఇక్కడ రెండు విషయాలు సార్. ఒకటేంటంటే మన దేశం మనం అనేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ శక్తి ఎక్స్ట్రా అవుతుంది. మనకు ఉండేటటువంటి శక్తి 50 అయితే మనం మన దేశ రక్షణ, మన దేశాన్ని కాపాడుకోవడానికి అనేటప్పటికి అవుతుంది. అంటే నాకున్న ఒక భావన, అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్లో ఉండే కొంతమంది సైన్యాధికారులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఎంతసేపు వాళ్ళ అభివృద్ధిని పక్కన పెట్టి చేయలేక సతికిల పడుతూ ఇండియా మనల్ని ఏదో దోచుకుంటుంది, ఇండియా మన మీద ఇది చేస్తుంది, భారతదేశం ఇట్లా చేస్తుంది, భారతదేశం ఇట్లా చేస్తుంది అని పదే పదే చెప్పడం ద్వారా వాళ్ళలో విషబీజాలని నాటి అవి మొక్కలుగా మొలకలుగా వృక్షాలుగా అవుతున్నాయి అనేటటువంటిది ఒకటి. రెండోది, ఆర్మీకి శక్తి లేదు కాబట్టి వీళ్ళని అంటే ఒక సుస్థిరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉండకుండా అస్థిరపరచాలి అనేటటువంటి ఒక భావనతోటి కొంతమంది ఉగ్రవాదుల్ని సూసైడల్ బ్యాచెస్ని పంపిస్తూ యువతలకి. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ సహకారం లేకుండా ఆ సరిహద్దు దాటి మన సరిహద్దులోకి రావడానికి అంత సులువుగా ఉండదు. సరే, మన దగ్గర మొన్న వచ్చినప్పుడు ఎక్కడ లోపం జరిగింది అనేది అది పక్కన పెడితే, వాళ్ళు సరిహద్దులు దాటించడంలో రకరకాల వేషాలు వేయించి ఇక్కడ దేశంలోకి పంపించిన తర్వాత ఇక్కడ స్లీపర్ సెల్స్గా ఉండటం, ఇంకో రకమైనటువంటి కార్యకలాపాలు చేయడం ద్వారా ఇక్కడ సుస్థిరంగా ఉండకుండా అస్థిరపరిచేటటువంటి కుట్రలో భాగం ఇదంతా. దీనివల్ల వాళ్ళ దేశానికి ఏమొస్తుంది అంటే వాళ్ళకు వచ్చేది కాదు, మనల్ని నష్టపరచడం ద్వారా వాళ్ళు బాగుండొచ్చు అనేటటువంటి భావన. దాన్ని ఆ బీజాలు నాటి పదే చెప్పడం ద్వారా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఎన్నికలు రాగానే మన రాజకీయ పార్టీ నాయకులంతా మనమే గెలుస్తామని చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఎట్టయితే మనమే గెలుస్తున్నాం అని చెప్తారో అట్లాగే మన శక్తి చాలా పెద్దది. ఇంకోటి కూడా చెప్తా సార్ మీకు. ఇప్పుడు మన ప్రధానమంత్రి కానీ లేదా రాష్ట్రపతులు కానీ లేదా రక్షణ శాఖ మంత్రులు కానీ మన సైన్య స్థావరాలకు వెళ్తారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహం నింపడానికి, ప్రోత్సహించడానికి, ఎస్పెషల్లీ పండగ రోజుల్లో ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళి చేస్తారు. ఇప్పుడు జరిగింది కొంచెం యుద్ధ వాతావరణం అటువంటిప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపి వాళ్ళతో మాట్లాడేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే దేశం పట్ల వాళ్ళలో ఉండే ప్రేమను ఇంకొంచెం ప్రోధి చేసి ఇంకొంచెం పెంచి పోరాట పటిమని పెంచడం కోసం ఉపయోగపడుతుంది అంత సైకలాజికల్గా. సో అటువంటి కార్యకలాపాలు చేస్తారు. వాళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు ఇదే సైకలాజికల్ ఎఫెక్ట్ ఇంకో రకంగా ఉపయోగిస్తున్నారు. ఇది మొత్తంగా ప్రపంచానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది అర్థం చేసుకోవడం మొత్తంగా ప్రపంచానికే. యుద్ధము అనేది ఎవరో 2 దేశాల మధ్య అనగానే ఆ 2 దేశాలకు కాదు, ఆ దేశాల నుంచి ఎగుమతి దిగుమతులు జరిగే ఇతర దేశాలకి, ఆ దేశాల మీద ఆధారపడినా లేదా ఆ దేశం ఏ దేశాల మీద అయితే ఆధారపడుతుందో వాళ్ళందరికీ. ఇప్పుడు ఆయిల్స్ కోసం మనం గల్ఫ్ మీద ఆధారపడతాం. ఇప్పుడు ఇక్కడ యుద్ధం రాగానే ఏం చేస్తాం, మనం కేవలం ఆర్మీకి మాత్రమే ఉపయోగించి మిగతా అన్ని స్తబ్దత అయిపోతే ఆ కొనుగోలు మనం తగ్గిస్తాం, ఆటోమేటిక్గా తగ్గిస్తాం. అక్కడే మన సైన్యానికి బాసటగా నిలవటము అంటే మనం నిత్యం వాడుకునేటటువంటి నిత్యావసరాలను కూడా మనం కూడా కొంత తగ్గించుకోవాలి. ఒక 10%, 15%, 5% తగ్గించి వాడుకోవడం ద్వారా దేశానికి మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి అందుకని మనం ఆధారపడే దేశాలకు దెబ్బే. ఇది మొత్తంగా ప్రపంచానికి దెబ్బ కాబట్టి ఎక్కడ ఇటువంటి లేకుండా తుదముట్టించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.